జలసంధిలో కీలక డేటా కేబుల్స్ కు ముప్పుందా? ఏదైనా ముప్పు వాటిల్లితే ప్రపంచ దేశాల పరిస్థితి ఏంటి? ఓ న్యూస్ ఏజెన్సీ ఇచ్చిన సంకేతాలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి. హర్ముజ్ జలసంధిలో కేబుల్స్ తెగొచ్చని తస్నీం న్యూస్ ఏజెన్సీ చిన్న క్లూ ఇచ్చింది. ఈ కేబుల్స్ కు అనుకోకుండా గాని లేదా ఉద్దేశపూర్వకంగా గాని ఈ కేబుళ్లకు నష్టం వాటిల్లితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతమంతా తీవ్ర అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. హర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన రవాణాకు ఎంత కీలకమో డిజిటల్ మౌలిక సదుపాయాలకు కూడా అంతే కీలకమని తస్నీం తెలిపింది. బ్యాంకింగ్, క్లౌడ్ సర్వీసింగ్, కమ్యూనికేషన్లు ప్రధానమైన ఫాల్కన్, AAE-1, TGN, గల్ఫ్, SEA, MEWE వంటి భూగర్భ కేబుల్ వ్యవస్థలు హర్ముజ్ నుంచే వెళ్తున్నాయి. ఇక ఈ కేబుల్లన్నీ ఇరుకైన మార్గంలో కుప్పపడినట్లుగా ఉండటం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే నష్టపరిహారం ఎక్కువ తీవ్రతగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇరాన్ కంటే UAE, ఖతార్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా పైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తస్నీం కథనం పేర్కొంది. అయితే ఇవన్నీ కూడా నోటి మాట బెదిరింపులు కాదని 2024-25లో ఎర్ర సముద్రంలోని పలు భూగర్భ కేబుళ్లు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతానికి వెళ్లడానికి ప్రవేశం పరిమితంగా ఉండటంతో వాటిని మరమ్మతు చేయడానికి అప్పట్లో కొన్ని నెలల సమయం పట్టింది. యుద్ధం తీవ్ర రూపం దాలిస్తే హర్ముజ్ లో ఇరాన్ సముద్ర గర్భ కేబుళ్లను హౌతీలు టార్గెట్ చేస్తారా అన్న అనుమానాలు కూడా ఇప్పటికే ఉన్నాయి. అయితే ప్రస్తుతం తస్నీం కథనం ప్రకారం ఆర్థిక, కమ్యూనికేషన్ ప్రభావం ఎక్కువగా పడే కేబుల్ మార్గాలు, ల్యాండింగ్ స్టేషన్లు, డేటా హబ్లను ఇరాన్ హైలైట్ చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా UAE, బహ్రెయిన్ లో క్లౌడ్, డేటా సెంటర్ మౌలిక సదుపాయాలు ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నాయి. ఇక అమెరికా, ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ కొనసాగుతున్నప్పటికీ పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే మారుతున్నాయి. ఇప్పటికే UAE, బహ్రెయిన్ ప్రాంతాల్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ కు అనుసంధానమైన సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ల దాడులు జరిపినట్లు వార్తలు రావటం తీవ్ర కలకలం రేపింది. ఈ దాడుల తీవ్రతపై పూర్తి సమాచారం బయటకు రాకపోయినా యుద్ధం ఇలాగే కొనసాగితే మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరీ ప్రత్యేకంగా హర్ముజ్ జలసంధిలో ఉన్న కీలక సముద్ర గర్భ కేబుల్ భద్రతపై ఆందోళన మరింత పెరుగుతోంది. ఈ కేబుళ్లకు ఎలాంటి నష్టం జరిగినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ నెట్వర్క్లు కూడా తీవ్ర అంతరాయం ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అంతేకాదు దెబ్బతిన్న కేబుళ్లను మరమ్మతు చేయడానికి ప్రత్యేక నౌకలు కూడా అవసరమవుతాయి. కానీ ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఆ ప్రాంతానికి చేరుకోవడం కూడా కష్టసాధ్యమవుతుంది. మరి దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.